ఇంకా నొవలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. వాళ్ళ ఊరు నువ్వులు రేవు. ఆ తల్లికి నేను మాటిస్తున్నాను, ఈ రోజున ఆ దోషులకి శిక్ష పడేలా మేము చేస్తాను. మీరు మా ప్రభుత్వాన్ని తీసుకురండి. మూల మేఘనాథ్, మా తమ్ముడు మూల నగేష్. 2021లో శ్రీ శివాని ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేసాము. అక్కడ జాయిన్ చేసిన వారం రోజుల శవమే తేలాడు. అక్కడ ఎలా జరిగిందో, అలా మట్ట జరిపిందో మరి ఏడు జరిగిందో తెలియదు. కాబట్టి తమ్ముడు చనిపోయి ఉన్నాడు. అక్కడ మేము చూసేసరికి మొత్తం అక్కడ ఇంపార్టెన్స్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. డౌట్ వచ్చి అందరు వెళ్ళాం, మా ఊరందరూ 5 మంది వెళ్ళాం. అక్కడ ఏడు జరిగి ఉంటుంది కాలేజీ లోపల. చూసేసరికి మొత్తం బాడీ అంతా అక్కడే ఉంది, ఒక 20 కిలోమీటర్లు. అక్కడ అప్పలరాజు వైసీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పలరాజు వచ్చి నీకు మాట ఇస్తాను, మూల నాగేష్కి న్యాయం చేస్తాను, చంపేదా న్యాయం ఎలాగో చనిపోయారు కదా బాడీని. అప్పలరాజు వచ్చి మీకు న్యాయం చేస్తానరా, నేను మీ తరపున నేను మీ మత్స్యగారి బిడ్డని, ఎలాగైనా మీ మూల నాగేష్కి న్యాయం చేస్తాను, ఆ యాజమానికి శిక్షిస్తానని ఆ రోజు చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఆ బాడీని రిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ దానేడు శ్రీధర్ అక్కడ పోస్ట్ ఉన్న డాక్టర్ అతను కాదు, కాకపోతే అక్కడ ప్రైవేట్ డాక్టర్, అతను గవర్నమెంట్ డాక్టర్ అని చెప్పేసి నేను మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేస్తాను, నేనే ఈ బాడీకి మొత్తం బాధ్యతని అనేసి అప్పలరాజు దాని శ్రీధర్ ఇద్దరు కుమ్మక్కై నాకు ఇలా మోసం చేశారు. అక్కడి నుంచి మేము ఊరుకోక మళ్ళీ కాలేజ్ లోపలికి వెళ్ళేసరికి మొత్తం ఎవిడెన్స్ అక్కడే ఉన్నాయి. ఎవరు ఇంతవరకు అప్పలరాజు కనీసం నాకు ఇలాగ న్యాయం చేస్తానరా అని చెప్పేసి నాకు తప్పించుకున్నారు. యాజమానికి ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు ఇంతవరకు. కెమెరా కూడా మొత్తం తీస్తున్నారు. ఆ రోజుల్లో అక్కడే ఉన్నాయి. మాకు డబ్బులు డిమాండ్ చేశారు, 7 లక్షలు 5 కోట్లు ఇస్తాము మీరు తీసుకెళ్ళి, మాకు డబ్బులు ఏంటి అవసరం లేదు, మా ఎవడు చంపాడు, మా తమ్ముడు ఎవడు చంపాడు, ఆ చంపిన వాడికి దోషుల్ని శిక్షించాలి, నాకు న్యాయం జరగాలి ఒక్కడే ఆ రోజుల్లో డిమాండ్ చేశాం. ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆల్రెడీ మాకు చెప్పారు, అప్పలరాజు గారు మీకు న్యాయం చేస్తానరా, నేను మీ మత్స్యగారి బిడ్డనరా, ఎలాగైనా న్యాయం చేయాలి, నాగేష్కి న్యాయం చేస్తే మొత్తం జరిగిపోయింది, మీరు బాధపడకండి వెళ్ళిపోయినసరికి మేము యాదో విధంగా ఇంటికి వస్తాం. వచ్చిన తర్వాత ఆ రోజుల్లో మళ్ళీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో నారా లోకేష్ గారు వచ్చి యువగల మీటింగ్లో మూల నాగేష్కి 100 రోజుల్లో న్యాయం చేస్తాను, మా గవర్నమెంట్ తీసుకురండి అని చెప్పారు. అలా గౌతు శిరీష కూడా మా మేడం గారు ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చి మీరే బాధపడకండి, మూల నాగేష్కి మా గవర్నమెంట్ తీసుకురండి, నేను కూడా న్యాయం చేస్తాను, నేను కూడా దగ్గర ఉండి మీకు చూస్తాను. చూస్తే మాకు ఇంతవరకు ఇంటికి కూడా రావట్లేదు, మాకు కనీసం పట్టించుకోవట్లేదు. 5 సార్లు వెళ్ళాం మేడం గారు మీ ఆఫీస్కి, కనీసం మాకు కనికరం లేదు మేడం గారు. మీరు మాకు ఎమ్మెల్యే కదా, మా పలస నియోజకవర్గం మొత్తం ఎమ్మెల్యే, మా దగ్గర ఉండి అన్ని చూస్తున్నాం అన్నారు. అలాగే ఎలాగో మాకు అప్పలరాజు అన్యాయం చేస్తారు మీకు తెలుసు కదా మేడం గారు, ఎలాగో ఎందుకు మాకు అన్యాయం చేసి మీరు కూడా తప్పించుకుంటున్నారు, న్యాయం చేయాలి కదా. ధర్నా చేస్తామంటే ధర్నా చేయొద్దు అంటున్నారు. మేము మాకు ఎక్కడ న్యాయం జరుగుతుంది మేడం గారు, మీరు ఎమ్మెల్యే కదా, మాకు రక్షించాలి కదా. మా తోటి మత్స్యకారు బిడ్డలు, మా తమ్ముడు మూల నాగేష్కి అన్యాయం జరిగితే రేపొద్దున ఇంకా ఎవరికి అన్యాయం జరిగినప్పుడు మీకు ఎవరైనా బాధ్యులు, అది రక్షించుకోవాలి కదా. ఎవరైనా చనిపోతే పవన్ కళ్యాణ్ కూడా అలాగే మాట ఇచ్చారు రణస్థలంలో 2023లో యువశక్తి మీటింగ్లో, మూల నాగేష్కి నేను న్యాయం చేస్తాను, ఆ యాజమానికి దోషుల్ని శిక్షిస్తాను, లేదా శిక్షించకపోతే నాకు ఈ గవర్నమెంట్ ఇవ్వకండి, మా గవర్నమెంట్ తెచ్చిన తర్వాత మేము ఈ ముందు నుండి శిక్షిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా న్యాయం చేయాలి కదా సార్, నాగేష్కి ఎన్ని రోజులు తిరగాలి సార్. అక్కడ విజయవాడ వచ్చాం సార్ పార్టీ ఆఫీస్కి, మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చాం. ఆ రోజు వస్తామని చెప్పారు, మీకు కలవడానికి మాకు కలనివ్వలేదు. నేను న్యాయం చేయాలి కదా సార్.
మూల నాగేష్కి న్యాయం చేయాలి. ఎప్పుడు సార్ న్యాయం జరుగుతుంది? 600 రోజులు అయిపోయింది, ఇప్పటివరకు ఒక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మాకు చేతులు లేదు, ఒక ఎంక్వైరీ కూడా పెట్టుకోలేదు, ఒక సిబిఐ ఎంక్వైరీ కూడా చేయలేదు సార్. మాకు ఎలాగ సార్ న్యాయం జరుగుతుంది? బీటెక్ విద్యార్థి, మత్స్యకార విద్యార్థి, ఎలాగైనా ప్రతిసారి ఎవరైనా ఒకరు చనిపోతే న్యాయం జరగకపోతే మరి ఎందుకు సార్ గవర్నమెంట్ నమ్మాలి? మేము మీకు నమ్మించి కాదు సార్ మేము ఓట్లు వేసాము, మా ఓట్లతో మీరు గెలిపించుకున్నారు, మాకు ఎలాగైనా న్యాయం చేయాలి కదా సార్. ఈరోజు మువ్వల నగేష్ 18 ఏళ్ళ చిన్న కుర్రవాడు 2021 శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఎలా చనిపోయాడు, ఎవరు చంపారనేది కూడా నేటికి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇది చాలా అన్యాయం. ఈరోజు ఎలక్షన్ 2024లో జరిగే 2 నెలల ముందు మా పలాస ప్రాంతానికి గౌరవ శ్రీ లోకేష్ గారు వచ్చారు. వారు 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, అక్కడి నుంచి 100 రోజుల్లో మువ్వల నగేష్కి న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే 2023లో రణస్థలంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వారు కూడా మాకు ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా మువ్వల నగేష్ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. 2021లో చనిపోయిన అబ్బాయి నేటికి 5 సంవత్సరాలు పూర్తయింది. ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయము జరగలేదు. ఈ కేసులో ఖచ్చితంగా సిబిఐ వేస్తేనే, సిబిఐ విచారణ జరిగితేనే నిజంగా ఎవరు తప్పు చేశారు, ఎవరు ముద్దాయిలు అనేది కోర్టు వారికి తెలుస్తుంది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట ఇచ్చారు మా ప్రాంతానికి వచ్చి ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని. ఆ కుటుంబానికి న్యాయం చేయండి సార్.